రోడ్లు చంద్రబాబు పీరియడ్లో రోడ్ అయింది. ఇంత రోడ్ వేసిన దిక్కు దివాన్ లేదు. 10 ఏళ్ల పాటు పట్టించుకోలే. ఏ పట్టించుకోలేదు. వాళ్ళు వేసే తమ్మాలు వేయలేరు, లైట్లు వేయలేరు. గల్లీలో ఈ లాక్డౌన్లో తిండికి గతి లేకుంటే కూడా గల్లీలో మేము ఇంటింటికి 5,000, 6,000, 3,000 వసూలు చేసుకోవచ్చు. ఇల్లు తిరిగి మేము రోడ్ వేసుకున్నాం. లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్లో ఆ రోజు మేము 10 మంది లెటర్లు కొని ఇచ్చేస్తే కూడా చెత్త కుప్పలు ఈడ పడేసిండు. ఒక్క పని చేసి దాకా ఇప్పుడు ఎలక్షన్లో వస్తే మేమైతే ఓటేసి తలుచుకోలేము. మేము ఆయన ఎంబడి 6 నెలలు తిరిగినాం. మాకంటే ఎంబడి తిరిగినప్పుడు కూడా కళ్యాణ్ చెక్కులు వంచడానికి పోయాడు. కళ్యాణ్ చెక్కులు వంచడానికి పోయినప్పుడు ఆయన ఎంబడి మేము ఉన్నప్పుడు కూడా ఏం చేస్తాడు, ఆ బాబు మీరు ఏ బస్సు? బీజాన్ నగర్. మళ్ళీ మా సాయంత్రం బస్సు, బాబు మీరు ఏ బస్సు అన్న మేము పొద్దుగా చెప్పి మళ్ళీ సాయంత్రం మళ్ళీ అడుగుతున్నాడే. నేను మర్చిపోయినా. ఆ పరిస్థితి అవుతుంది. 10 ఏళ్ళ ఆయన చేసిన పని ఏం లేదు. ఏం పట్టించుకోలేదు. మా బస్సులో అయితే ఏం పట్టించుకోలేదు. నవీన్ యాదవ్ గెలిపించుకోవడం. నవీన్ యాదవ్ మాకు ఎవరు తెలియదు. వాళ్ళ ఆయన బస్సులో గతంలో ఆయన పనులు చేసిండు. శ్రీశైలం యాదవ్ పని చేసిండు. మాకు తాగడానికి నీళ్ళు లేకుండా ఆయన నీళ్ళు ఇచ్చిన జరిగినప్పుడు అలా ఏ అధికారం లేకుండా మాకు బస్సు నీళ్ళు ఇచ్చిండు. గెలవాలి, గెలుస్తాడని మా ఊపు ఉంది. మాకు గెలవాలి, గెలిపించుకుంటాం. వర్షం వచ్చినప్పుడు ఇవన్నీ వాన వచ్చిందంటే అది పైన ఇదంతా వచ్చి కొట్టుకుంటుంటాం. ఇన్ని నిలబడిపోతుంది. ఇక్కడనే ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఈ ప్రభుత్వం ఏముంది, మంచిగా చేయాలా. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా రోడ్ల మీద బతికే వాళ్ళను పోలీసు వాళ్ళు బతకనియడంలా, ఉండడంలా. బండ్లు తీసేయంటారు. ఎట బతకాలా, ఎట బతకాలా? అవి అందరూ ఏమనుకుంటున్నారు, ఆయన రావాలనుకుంటున్నాడు. కారు గుర్తుంది. ఇక్కడ వాటర్ జామ్ అవుతుంది. ఇక్కడ వెహికల్స్కి ప్రాబ్లం ఉంది. రోడ్డు ఇక్కడ కూడా ప్రాబ్లం ఉంది. పోనీ లేని వాళ్ళకి ఇక్కడ ఇండ్లునే, ఆ ఇండ్లకి అన్నిటికీ వాటర్ వస్తాయి. కాబట్టి అన్ని సమస్యలు ఉన్నాయి. గవర్నమెంట్కి ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా పట్టించుకోదు. ఏం లాభం? మేము పెట్టి వేస్ట్. ప్రతిసారి పెట్టడము, దాన్ని రిజెక్ట్ చేయడము అదే జరుగుతుంది. కాబట్టి ఏ ఎలక్షన్స్ వచ్చినా ఎవరైనా ఈ ప్రభుత్వంలో ఎవరున్నా, ఏ నాయకుడున్నా ప్రజలకు ఉపయోగపడి వర్క్ చేస్తే బాగుంటుంది. నేను ఏ పార్టీ గెలవాలని అనుకోలేదు. ప్రజలకు ఎవరు న్యాయం చేస్తే వాళ్ళే గెలవాలి. ఇక ముసలి వాళ్ళకి పెన్షన్స్, హ్యాండిక్యాప్లకు పెన్షన్స్, మళ్ళీ పొలం బంగారం అన్నారు అవి ఇవ్వట్లేదు. రైతు బంధు అన్నారు అవి ఇవ్వట్లేదు. మేమంతా ఊరికి వెళ్ళి వచ్చి బతకడానికి వచ్చి ఉన్నాం కదా. ఇండ్లు కొట్టడము, గరీబ్ వాళ్ళ ఇండ్లు కొట్టేస్తుంటారు. మరి హైడ్రా అని మొత్తం కాలువల నేనున్నా, ఆడున్నా, ఈడున్నా కొన్ని కట్టుకున్నా కానీ చాలా వల్ల కొట్టిర్రు. జనాలు ఏడుస్తుర్రు. ఇంత ఇబ్బంది పెట్టి జనాలని ఏం సాధించగలుగుతావు నువ్వు? చెప్పండి సార్, ఏం సాధిస్తావు? 5 సంవత్సరాలకు ఒకసారి గెలుస్తాం, ఉంటాం, పోతాం. కానీ జనాలని నీవు ఇబ్బంది పెట్టి అది చేసి హైడ్రాలు కొట్టి గరీబ్ వాళ్ళని కొట్టి ఉన్నోళ్ళకి పెట్టడము అట్లా చేస్తున్నావు. ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఒకటి, లేకున్నా ఒకటి. గరీబ్ వాళ్ళకి ఏం లేదు. నేను రేషన్ కార్డులు ఇచ్చినా నీవు ఓటు వేయకపోతే పీకేస్తాను, నేను చేసేస్తాను అంటే ఎవడ పుస్తకం? మరి గవర్నమెంట్ ఎవడ పుస్తకం? నేను ఉంటా, నీవు ఉంటావు, నీవు ఉంటావు. ఎవరైనా ఉండేది పోయేది. రేషన్ కార్డులు పీకేస్తా, నేను సన్నబియ్యం తీసేస్తా. సన్నబియ్యం ఏమి ఇచ్చిన ముందు రాకున్నా పిల్లలకి సన్నబియ్యం తీసేస్తా. అధికారం ఉన్నా ఒకటి బీఆర్ఎస్, లేకున్నా ఒకటి. ఉన్నంత పని చేస్తారు, లేకున్నా కాదు. మా గురించి పోరాడతారు బీఆర్ఎస్. వికలాంగుల గురించి కానీ, వృద్ధాప్యం గురించి కానీ, వ్యవసాయదారుల గురించి కానీ, కాలేజ్ పిల్లల గురించి కానీ అందరి గురించి పోరాడేది ఒక బీఆర్ఎస్. మాకు కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఉంది. నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలని ఉంది. మా శ్రీశైలం యాదవ్ దిక్కెళ్ళి మాకు శ్రీశైలం యాదవ్ దిక్కెళ్ళి కొద్దిగా మాకు అవగాహన ఉండే అప్పుడు. ఇప్పుడు ఈయనను గెలిపించుకోవాలని ఆయన దిక్కెళ్ళి మేము కొద్దిగా సపోర్ట్ చేయాలని. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చామంటున్నారు. ఏమి ఇవ్వలేదు. ఇచ్చినా కానీ మా దగ్గర స్లిప్ ఉంది. ఆ స్లిప్ ఇప్పుడు ఇంట్లో ఉంది. అది రిజెక్ట్ అయిందని అంటారు. ఇప్పుడు అది వస్తుందో రాదో కూడా తెలియదు. రోడ్డు సమస్యలు అయితే రోడ్డు సమస్యలు, వాటర్ సమస్యలు అన్నీ ఉన్నాయి. హాస్పిటల్ ఒకటి, స్కూల్ ఒకటి, పక్క వేరే దగ్గరికి పోవాల్సి వస్తుంది. మేమైతే అలా డెలివరీ అవుతుండే ఇక్కడ మా దగ్గర. అది బంద్ అయ్యి దగ్గర 15 సంవత్సరాలు పైన అయిపోయింది. దాన్ని వచ్చి చూస్తే కానీ పట్టించుకుంటే వాళ్ళు ఎవరు లేరు. చేసేవాళ్ళు హాస్పిటల్ డెవలప్ చేయాలి. గెలిచిన వాళ్ళు చేస్తారేమన్నట్టు మేము కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని చూస్తాం. కాంగ్రెస్ పార్టీ మాకు వాటే చేసింది. గెలిచినాక 6,000 ఇస్తామని వికలాంగులకు చెప్పింది. అది ఇవ్వలేదు. 4,000 వస్తుంది. మాకంటే పిఆర్ఎస్ అని కొంచెం నమ్మకం ఉంది. ఆయన పేదోళ్ళకు చూస్తలేరు. మనం కష్టపడితే కూడా హ్యాండిక్యాప్ ఏం కష్టం పడుతుంది. ఆసరా ఉంటేనే కదా పింఛన్. ఏదో మెకానిక్ పని చేసుకుంటా బతుకుతుంది. పేరేంటి? నా పేరు మాణిక్యం, బీజార్ నగర్. మేము తెలంగాణ ఉద్యమకాలం జేఏసీ మా పనిచేసాం. మా
సార్ కోదండరాం సారు కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుంది. దానివల్ల మేము కాంగ్రెస్కు పశాయం చేస్తున్నాం. కాంగ్రెస్ నవీన్ యాదవ్ గెలిపించుకోవాలనుకుంటున్నాం. గతంలో 10 ఏళ్ళు మాగంటి గోపినాడు, ఒక పైసా పని చేయలేడు. మా బస్సు పిల్లలు పక్క బస్సులో పోతారు, మా దగ్గర హాస్పిటల్లో పక్క బస్సు కిరాయి తీసుకొని పెట్టి నడిపిస్తారు. హాస్పిటల్ లేదు, హాస్పిటల్ 10 ఏళ్ళు అవుతుంది, కిందకి వెళ్ళిపోయింది. అసలు కాన్ఫ్ల వార్డు అసలు అంతకుముందు ఆపరేషన్స్ అవి ఇవి అయ్యేది, ఇప్పుడు అవి కూడా లేదు. అదేంటి స్కూల్ కూడా శాంక్షన్ అయింది, మధ్యలో ఆపేశారు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు పైకి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ చదువుకునే పిల్లలు లేరు. వర్షం పడితే వాటర్ అయితే మురుగునీరు మొత్తం ఇళ్ళల్లోకి వచ్చేస్తున్నాయి వాటర్. అసలు పరిస్థితి అయితే బాగాలేదు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు బీహార్ వాళ్ళకి ఇచ్చారు తప్ప మాకేం లేదు ఇక్కడ. మాకు లేదు, నాకే లేదు అసలు. నేనే తెలుగు వాళ్ళకి లేదు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ గెలిసిద్ది. మెయిన్గా సమస్యలు వచ్చేసి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రోడ్డు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత ఇండ్లపైకి హైటెన్షన్స్ వైర్స్ ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాగంటి గారు ఉన్నప్పుడు హైటెన్షన్లు వైర్లు తీపిస్తా అని చెప్పారు ఇండ్లపైన, ఇప్పటివరకు తీపిచ్చింది లేదు. తర్వాత ఇప్పటివరకు డ్రైన్లు వేసినది లేదు. ఆ డ్రైన్లు ఎప్పుడో నిజాం కాలంలో వేసిన పైప్ లైన్లే ఉన్నాయి, ప్రజెంట్ కూడా అవే నడుస్తున్నాయి. కొత్త పైప్ లైన్ కావాలని ఎన్నిసార్లు చెప్పినాం, ఇప్పటివరకు వేసింది లేదు. రోడ్లు చూడండి ఎలా ఉన్నాయి అధ్వానంగా, ఆ రోడ్లు కూడా అలానే ఉన్నాయి. ఇప్పటివరకు డెవలప్మెంట్ అనేది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మళ్ళీ హైడ్రా వచ్చింది అంటారు, ఇక్కడ ఉన్న అన్ని చిన్న చిన్న ఇండ్లు మళ్ళీ కూలగొడతారంటారు, పర్మిషన్లు లేవంటారు, ఈ కబ్జా ల్యాండ్లు అంటారు. దానికంటే ఉన్నది 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలు ఒకసారి బీజేపీకి ఛాన్స్ ఇచ్చి చూద్దామనేసి మేము అనుకుంటున్నాము. బీజేపీకి మాత్రం ఓటేస్తాము. నమస్తే సార్, మీ పేరు? నా పేరు నదీమ్. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే చనిపోయాడు కదా, ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మెయిన్ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరు గెలిస్తే బాగుంటాయంటే ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడుగా లోకల్ ఆయన, కానీ కాంగ్రెస్ది ప్రభుత్వం 6 గ్యారంటీలు చెప్పింది, 6 గ్యారంటీలా ఏం చేస్తలేదు. బస్సు ఒకటి ఫ్రీ పెట్టింది, వేరే పని ఏం నడుస్తలేవు. అప్పుడు వాళ్ళతోని ఈయనకి దెబ్బ తెలుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంతో ఈ గ్యారంటీలు చేయగానే దెబ్బ తెలుగుతుంది, లేదంటే వస్తుండే బాబు నవీన్ యాదవ్. ఆయన వస్తే ఫైట్ నడుస్తుంది, ఉంది 50-50 ఉంది, మరి చెప్పలేము ఎవరు. ఆయన మంచోడు, కానీ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇట్లా చేసి హైడ్రా చేసి హైడ్రా ఒకటి వచ్చింది, పింఛన్ సరిగ్గా వస్తలేవు, ఏమొస్తలేవు, ఎవరు పట్టుకుంటలేరు, దానివల్ల దెబ్బ తిరుగుతుంది. సమస్యలు అంటే ఈ బస్తీలో కమ్యూనిటీ హాల్ కడతామన్నారు, ప్రపోజల్ ఉంది. స్కూల్ ఒకటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, మిగతా ఓకే ఉన్నాయి. స్కూల్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది, కొంచెం ఆగింది. హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నారు, హాస్పిటల్ ప్లేస్లో కమ్యూనిటీ హాల్ కడతాన్నారు. హాస్పిటల్ ప్లేస్లో కమ్యూనిటీ హాల్ కడతాన్నారు, G+2. హాస్పిటల్ అనేది ఇంకా లేదు, అది పక్కకి ఇచ్చారు, వేరే రెంట్కి ఇచ్చారు. ఇక్కడ పక్కనే ఏరియా హాస్పిటల్ పెట్టారు. బస్తీ దవాఖాన ఒకటి ఉంది, బస్తీ దవాఖాన నడుస్తుంది. తర్వాత పక్కన 10 పడకలు పెట్టి తీసుకోరు, వేరే ఉంది అది. సో ఇంకా అది హాస్పిటల్ అనేది సెకండరీ, కానీ ఆ కమ్యూనిటీ హాల్ కడితే G+2 కడతామన్నారు. కడితే కింద స్టార్ట్ చేశారు పనులు, వర్క్ కాలే. ప్రపోజల్ ఉంది. ముగ్గురులో అంటే నవీన్ వాళ్ళ ఫాదరు శ్రీశైలం యాదవ్ అనేది ఇక్కడ గుడిసె ఉన్నప్పటి నుంచి కూడా హెల్ప్ చేసిండు. అంటే గుడిసె ఉన్నప్పటి నుంచి ఇక్కడ పవర్ వచ్చింది ఆయన వల్లనే, ఇక్కడ వాటర్ వచ్చింది ఆయన వల్లనే. అని ఆయన చేపించిండా, ఆయన సొంతంగా ఇచ్చిండా పక్కకు పెడితే ఇప్పటికి కూడా అసలు ఈ లైన్స్ మొత్తం పాత లైన్ మొత్తం వాళ్ళు ఇచ్చినాయి. ఇంకోటి ఏంటంటే పాపం వాళ్ళు 2-3 సార్లు పోటీ చేసి నవీన్, కార్పొరేటర్గా కూడా బాగానే చేసిండు, ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, గెలవలే. రెండోది ఇప్పుడు ఆయన కాడికి పోతే ఏంటంటే, ఇప్పుడు నువ్వు సరే ఏ పార్టీనా కానీ నీ పార్టీ అడిగాడు అన్న కొంచెం ప్రాబ్లం ఉందంటే హెల్ప్ చేస్తారు. యాజ్ ఏ నవీన్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ చేస్తారు. 100% ఇస్తారా, అవకాశం ఇస్తారు. ఇంకోటి 3 సంవత్సరాల గవర్నమెంట్ ఉంది, వస్తే ఇప్పుడు ఆ బస్ స్టాప్ చేయించుకోవచ్చు, స్కూల్ చేయించుకోవచ్చు, కమిటీలు కూడా చేయించుకోవచ్చు. చేసే నమ్మకం ఉంది, చేస్తారు కూడా. ఈ నియోజకవర్గం పేరుకే జూబ్లీహిల్స్, కానీ అన్ని ప్రతి గల్లీలో, ప్రతి కాలనీలో, ప్రతి డివిజన్లో కూడా చూడండి మొత్తము డ్రైనేజ్ ప్రాబ్లంలు, స్ట్రీట్ లైట్లు సరిగ్గా ఉండయి, రోడ్లు సరిగ్గా ఉండయి, మంచినీళ్ళు మొత్తం పొల్యూషన్ ఈ ప్రాంతంలో. అసలు గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నా కానీ ఈ ప్రాంతాన్ని డెవలపింగ్ చేయలేదు. టీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసింది, కాంగ్రెస్ ఇప్పుడు వచ్చి 2 ఏళ్ళు జరుగుతున్నా కాంగ్రెస్ కూడా ఈ ప్రాంతానికి చేసింది ఏం లేదు. ఒక 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ చేసింది,
2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. వాళ్ళు మటుకు కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్లు తినేసి వాళ్ళు పోయారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంత్రులే కొట్లాడుతున్నారు వాళ్ళ కమిషన్ల కొరకు. చేసింది ఏం లేదు. మరి ఇప్పుడు మా చాయిస్ అయితే భారతీయ జనతా పార్టీ వస్తేనే అక్కడ నరేంద్ర మోడీ గారు ఎలా చేస్తున్నారో అదే రకంగా ఇక్కడ కూడా ఉంటుందని, డబుల్ ఇంజన్ సర్కార్ ఆ రకంగా రావాలని మేము కోరుకుంటున్నామండి. హైడ్రా ఏముందండి, పెద్ద పెద్ద వాళ్ళని వదిలేస్తున్నారు. చిన్న వాళ్ళని మటుకు చిన్న చిన్న ఇల్లు కొలగొట్టేసి వాళ్ళ దగ్గర బేరం పెట్టుకొని తీసుకుంటున్నారు డబ్బులు. పెద్ద వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. ఇది వాళ్ళు హైడ్రా పెట్టింది దాని కొరకు. చిన్న వాళ్ళని భయపెట్టడము, పెద్ద వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవడం. భారతదేశంలో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ప్రతి గ్రామానికి ఈ రోజుల్లో హైదరాబాద్ అనే కాదు, ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్కు ఉన్నటువంటి ఖ్యాతి ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల విస్తరణ పనులు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో, గ్రామాల్లో కూడా వెళ్ళినప్పుడు కూడా మనం చూసినట్లయితే స్ట్రీట్ లైట్లు కూడా కేంద్ర ప్రభుత్వానియే, సీసీ రోడ్లు కేంద్ర ప్రభుత్వానియే, శ్మశాన వాటికలు కేంద్ర ప్రభుత్వానియే, మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి. అన్ని మొత్తం రేషన్ బియ్యం పాండమిక్లో ఇప్పుడు మనం ఆదుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ ఈ రోజుకు కూడా మనకు అది రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇస్తుంటే స్టిక్కరు కనీసానికి అక్కడ రేషన్ షాపుల దగ్గర మోడీ గారు ఇస్తుండ్రు, కేంద్ర ప్రభుత్వం నిధులతో వస్తుందనేటువంటిది లేనే లేదు. మేము ఇస్తున్నాం సన్న బియ్యం, మేము ఇస్తున్నాం, ఏడికెళ్ళి తీసుకొచ్చి ఇస్తున్నారో భయ్. ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ మనం చూసినాం. మన ఎంతమందిని బొక్కలేసారు రౌడీ షీటర్లు. ఎక్కడైనా ఏదైనా నియోజకవర్గంలో ఎంతమంది. మరి ఇది ఈ వ్యవస్థ అనేది ఈ యొక్క చట్టం లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి రావాలి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, అభివృద్ధి అనేది, ఇవన్నీ కూడా అంశాలు, చాలా అంశాలు ఉన్నాయి. అయితే ప్రజలు ఓటర్లు ఏంటంటే కొంచెం వాళ్ళు భయభ్రాంతులకు చేసేటువంటి పరిస్థితులు కూడా మనకు మన బస్తీలోకి వెళ్ళినప్పుడు కనబడుతున్నాయి. మీరు ఓటు వేయకుంటే రేపు మాకు అట్లా ఇట్లా అని చెప్పేసి. కానీ జూబ్లీహిల్స్ ప్రజలు చాలా వివేకంతో ఆలోచించి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని ఆశిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ మొత్తము అవినీతిమయమై 10 సంవత్సరాలు నిరంకుశ అవినీతిమయ ప్రభుత్వాన్ని అందించింది. కాబట్టి ప్రజలు ఆ విషయాన్ని గ్రహించి వాళ్ళను ప్రతిపక్షానికి పంపించేశారు. కేటీఆర్ 10 లక్షల కోట్ల అవినీతి అక్రమాలు చేశారని చెప్పేసి కుంభకోణాలు చేశారని కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎలక్షన్ ముందు చెప్పింది. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటైన రెండు సంవత్సరాలు కావస్తుంది. కానీ ఆ అవినీతి కుంభకోణాల మీద వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు, మళ్ళీ ఎంక్వైరీ జరగట్లేదు, కోర్టు కేసు జరుగుతలేదు. టీఆర్ఎస్ పార్టీ దోచుకున్న 10 లక్షల కోట్ల అవినీతి అక్రమాల కుంభకోణాల డబ్బునంతా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పంచుకున్నాయి ఆల్రెడీ. అదేవిధంగా రాబోయే కాంగ్రెస్ పాలన కూడా అన్ని స్కామ్లలో వీళ్ళిద్దరికి భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు ఒకటే. ఇవి రెండు అవినీతిమయమైన పార్టీలు. కాబట్టి ప్రజలు ఈ రెండు పార్టీలకు ఈ ఎలక్షన్లో బై ఎలక్షన్లో బుద్ధి చెప్పేసి భాజపా అభ్యర్థి అయిన లంకల దీపక్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించబోతున్నారు. గోమాతని జాతీయ మాతగా ప్రకటించడంలో వారికి వస్తున్నటువంటి ఇబ్బందిని ఏంటో కూడా తెలియజేయకుండా గోహత్యలకి పాల్పడుతున్నటువంటి వారిపైన కఠినమైనటువంటి శిక్షలు కూడా విధించకుండా అప్పుడే కోసినటువంటి గోవు మాంసాన్ని విదేశాల ఎగుమతి చేస్తే 0% జీఎస్టీ విధించడం కూడా ఇది ఒక దుర్మార్గమైనటువంటి పనికి భారతీయ జనతా పార్టీ చేయడం అనేది మేమందరం కూడా బాధపడుతున్నాం. ఇలాంటి పనులు చేయకూడదు భారతీయ జనతా పార్టీ. కానీ అలాంటి పనులని ప్రోత్సహించే విధంగా 0% జీఎస్టీ పెట్టడం బీఫ్ మీద ఏంటండి? అది ఇంత దారుణమైనటువంటి విషయాలని మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేసేటువంటి పరిస్థితి మాకు వచ్చింది. ఈ వేదికలో కూడా వారిని కూడా ప్రశ్నిస్తున్నాం. మీరు గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించండి. అలహాబాద్ హైకోర్టు తీర్మానం చేసింది, తిరుమల తిరుపతి దేవస్థానం తీర్మానం చేసింది గోమాతని జాతీయ ప్రాణిగా. ఇవన్నీ కూడా మీరు పట్టించుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఇందిరాగాంధీకి పట్టిన గతి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులకి పట్టకూడదని నేను ఆశిస్తున్నా. అలా శాపం తగలాలి అనుకుంటే భవిష్యత్తు మన కళ్ళ ముందే కనపడుతున్నది. కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు. ఖచ్చితంగా చేసినటువంటి కర్మలకి సమాధానం చెప్పి తీరాలి. ఎవరైనా రాని, కానీ ఏంటంటే ప్రజలకి మొత్తం మంచిగా చేయాలి అంతే. ఎవరైనా రాని, బీఆర్ఎస్ రాని, లేకుంటే కాంగ్రెస్ కూడా రాని, ప్రజానికి ఏంటంటే మంచిగా చేయాలి. బీజేపీ లేదండి అసలు రెండు పార్టీలు ఉంది. బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇంకా ఏంటంటే మనది కాంగ్రెస్. వన్ సైడ్ లేదండి. ఇప్పుడు అంటే మనం ఎట్లా చెప్పచ్చు, వన్ సైడ్ లేదు, టఫ్ ఉంది, 50-50 ఛాన్సెస్ ఉంది. ఎవరైనా రాని, కానీ ఏంటంటే మంచిగా
యూత్ అది చెప్తారండి మనుషులు చాలా జనం వాళ్ళు చెప్తున్నా కదా, వాళ్ళు గెలిపించాలి, వీళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు, మనుషులు చెప్తూ ఉంటారు. అవును, ప్రజలు డిసిజన్ తీసుకోవాలి కదా, పబ్లిక్ డిసిజన్ ఉంది, ఇది పబ్లిక్ డిసిజన్ తీసుకోవాలి అంతే. ఇంకా ఏం లేదు, అది ఫైట్ ఈక్వల్గా నడుస్తుంది. బీజేపీ అసలు లేదు అంతే.